తీయడానికి ప్రయత్నించండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక, దేవుని బిడ్డలారా, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4 మంది లోపలికి వచ్చి కూర్చొని. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను, జాగ్రత్త చూడడానికి ప్రయత్నం చేయండి. శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగానో పోరాడుచున్నాను, మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహిత యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై, దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్న వారై, తమ హృదయంలో ఆదరణ పొందమని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, జీవం గల వామి స్తోత్రాలు, ఆమె ఘనమైన ప్రశస్తమైన నామాన్ని వందనాలు తెలియజేస్తున్నాము. ఎంతవరకు ప్రభానైనా పాటల ద్వారా, వాక్య పఠనాల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మీరు మాతో మాట్లాడతారని, నేను వాక్యపు వెలుగులో నుంచి మమ్మల్ని దర్శించమని, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నేను మీరే మాతో మాట్లాడతారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం ప్రార్థనలో కొన్ని పోరాడవలసినటువంటి విషయాల గురించి, ఆ ప్రార్థనలో మనం చేయాల్సినటువంటి పోరాటం గురించి, ప్రార్థనలో అసలు వేటి గురించి మనం చేయాలి అనే అంశాల గురించి ఈ రాత్రి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అంటే బైబిల్ గ్రంథంలో ప్రార్థనలో పోరాడిన వారిలో పాత నిబంధన గ్రంథంలో యాకోబు మనస్సు గలవాడై దేవునితో పెనుగులాడాడు, పోరాడాడు అని రాయబడింది. ఎలాంటి సందర్భంలో పోరాడాడు అంటే, తిరిగి మరలా తన సొంత ప్రదేశానికి వస్తూ ఉన్నప్పుడు, తన కుటుంబం దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, తన అన్న చంపుతాడని తెలిసినటువంటి సందర్భంలో దేవుని దగ్గర పోరాడి ఆ రాత్రి అంతా, నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను విడిచిపెట్టను అని పోరాటం ప్రారంభించాడు. ఆ తర్వాత ఎఫ్ఎఫ్రా పోరాడినట్టుగా ప్రార్థనలో, పౌలు గారు ప్రార్థనలో పోరాడినట్టుగా, యేసుక్రీస్తు వారు రాత్రంతా కూడా ఆయన తండ్రి నీ చిత్తమే సిద్ధపరిచేయడం కాక అని పోరాడినట్టుగా కొన్ని విషయాలు మనం చూడగలుగుతున్నాం. అయితే క్రైస్తవ జీవితంలో భక్తులైన వారు యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేసినట్టుగా పోరాడినట్టుగా మనం గమనిస్తున్నాం. మనం కూడా ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనలో మనం పోరాడాలి. మీరు చూడండి, ఎఫెసీ రాసిన పత్రికలో చెబుతూ ఆయన అంటాడు, మీరు ఈ లోకంలో ఉన్న మనుషులతో కాదు మీరు పోరాడేది అంటాడు. అంటే మనం ఏ మనిషితో కూడా భౌతికంగా ఏం చేయలేము, మనం పోరాడాలి. మన ఈ మధ్యన ఒలింపిక్స్లో నేను గమనించినప్పుడు, ఏ దేశం నాకు తెలియదు కానీ చిన్న షార్ట్ మెసేజ్ చిన్న దానిలో నేను చూశాను. ఒలింపిక్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, పరిగెత్తే విధానంలో అందరూ కూడా సాధన చేస్తాను, రెడీగా ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తాను. ఒక ఆవిడ మాత్రం 2 చేతులు దేవుని వైపుకి ఎత్తి ప్రార్థన చేయడం ప్రారంభించింది. అంటే ఈ ఒలింపిక్స్లో ప్రభు నేను విజయాన్ని సాధించాలి, నేను ఈ గోల్డ్ మెడల్ సాధించాలి, అదే ఈ పోరాటంలో విజయాన్ని సాధించాలి. అక్కడ రాసినటువంటి మాట దాన్ని మెన్షన్ చేస్తే ఏమని రాశారంటే, అందరూ వారి యొక్క శరీరం గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు విజయాన్ని ఇవ్వబోతున్న దేవుని దగ్గర ఏం చేస్తుంది, ఇవిడ ప్రార్థన చేస్తుంది. ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆవిడ దానిలో విజయాన్ని సాధించింది. దేవునికి స్తోత్రం. అంటే మనం ఏదైనా ఈ లోకంలో ఆ పోరాటాన్ని చేయాలి అని అంటే మనుషులతో కాదు మనం చేయాల్సింది. ఎక్కడ పోరాటం చేయాలి, మనం ప్రార్థనలో పోరాటము చేయాలి. అంటే ఒక మనిషితో మనం పోరాటం చేస్తే గెలవలేము, దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పోరాటంలో దేవుడు ఏం చేస్తాడు, మన విజయాన్ని సాధిస్తాడు. ఇప్పుడు ఏషావుతో నువ్వు మారాలయ్యా, ఏషావుతో నువ్వు నన్ను క్షమించాలయ్యా, ఏషావుతో నన్ను అర్థం చేసుకోవాలని చెప్పి యాకోబు ఏషావుతో పోరాడతాడు. ఎవరితో పోరాటం ప్రారంభించాడంటే దేవుడితో పెరుగులాడుతున్నాడు. ఏశావు నన్ను క్షమించాలి, ఏశావు నా మీద యుద్ధం చేయడానికి రాకూడదు, ఏశావు నన్ను చంపకూడదు, ఏశావు తన మనసు మార్చుకోవాలి, ఏశావు నా జోలికి రాకుండా ఉండాలయ్యా అనేటువంటి ఆలోచనతో యాకోబు ఎవరి దగ్గర పోరాడుతున్నాడంటే దేవుని దగ్గర పోరాటం
ప్రారంభించాడు. అంటే మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి కూడా మనం విజయాన్ని సాధించాలంటే ప్రార్థనలో మనం ఏం చేయాలి? పోరాడాలి. అందుకంటాడు, మీరు ఇంకా రక్తము కారునంతగా మీరేం చేయలేదు, పోరాడలేదంటాడు. యేసుక్రీస్తు వారి యొక్క శరీరం రక్తం కారునంతగా పోరాడిందంట. చెమట ఎలా మార్చబడిందంట? రక్త బిందువులాగా మార్చబడింది. అంటే మనం కొన్నిసార్లు చెమట కాదు, ప్రార్థన చేస్తే మనకేం కాదు, అంత మనం చెమట కార్చి అంత ప్రార్థన ఏమి మనం చెయ్యం, అంతగా చెయ్యం. బీపీ డౌన్ అయిపోయో, నీరసం వచ్చో, షుగర్ లెవెల్స్ పడిపోయో, శరీరంలో ఏదైపోయో, పని ఎక్కువైపోయి మనకి చెమట పట్టాలి, కానీ వేరేదేమీ ఉండదు మనకి సహజంగా. కానీ యేసుక్రీస్తు వారికి చెమట వచ్చి, చెమట కూడా ఎలా మారిపోయిందంట? రక్తంగా మారింది. ఎందుకు మారిందంటే ఆ శిలువ యాగం చేసి ఆ శాస్త్రులను, పరిశీలను, ఆ రాజులను, వాళ్ళందరినీ కూడా ఎదుర్కోవాలంటే దేవుడి సహాయం లేకపోతే నేనేమి చేయలేను. దేవుడి సహాయం నాకు కావాలి. అందుకని ఆ రాత్రి అంతా కూడా రక్త బిందువుగా మార్చబడేంత వరకు ఆయన పోరాటం చేసినట్టుగా ఆ ప్రార్థనలో మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితంలో మనం కూడా పోరాడాలి. అంటే ప్రార్థనలో మనం పోరాడాలి. ఏ విషయాల గురించి ప్రార్థనలో పోరాడి? కొలసీలకు రాసిన పత్రిక దేవుని బిడ్డ 2వ అధ్యాయం చదవద్దు, అంటే దానిలో ఉన్న విషయాలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని చూస్తూ మనం ముందుకు వెళ్దాం. 2వ వచనంలో రాయబడిన మాటలో మనకు ఉన్నటువంటి భావన ఏంటంటే, ప్రేమయందు ఒకరి హృదయము మరొకరి హృదయముతో కూడినట్లు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. అంటే కుటుంబాల్లో మీరు గమనిస్తే, కుటుంబాల్లో ఒకరినొకరు ప్రేమించుకునే రీతిగా, కుటుంబం ఒకరినొకరు ప్రేమించుకునే రీతిగా, సంఘములో ఒకరినొకరు ప్రేమించుకునే రీతిగా, దేవుని ఎరిగిన వారు ప్రేమ యందు ఒకరి యందు ఒకరు కలిసి ఉండే విధంగా, ఒకరి యందు ఒకరు ప్రేమ చూపించే విధంగా మీకోసం నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను అంటాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో లోకంలో ఒక సామెత రాయబడింది. ఎలాంటి సామెత అంటే, ఉటికి ఎక్కిన వాళ్ళు ఎక్కడికి ఎక్కలేము మనం, స్వర్గానికి ఎక్కలేము మనం. ఎవరినో కొంతమంది చూడండి, నిన్న తిన్నాన అంటే వేరుగా కాదు, నిజంగా ఉంటారు. నిన్న తిన్నాన ఏంటంటే, దేశాన్ని ప్రేమించేవారు నిన్నంతా 24 గంటలు దేశాన్ని బాగా ప్రేమించేస్తారు, అవునా కదా? ప్రతి వాట్సాప్లో, ప్రతి స్టేటస్లో కూడా ఏముంటాయి? దేశం మీద ఎక్కడ లేని ప్రేమ అందరికీ కూడా వచ్చేది. మీరు గమనించండి, చాలా మంది మీరు ఇక్కడ భారతదేశంలో మాట్లాడుతూ భారతీయులందరూ కూడా నా సహోదరులు అని ఏం చేస్తారు? వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇలా కలిగి చేస్తారు, కానీ వారు పెదాలతో కేవలం ప్రేమ చూపిస్తారు, కానీ వారి హృదయాలు మనుషులకు ఎలా ఉంటాయి? దూరంగా ఉంటాయి. పై ప్రేమలు ఉంటాయి. మీరు గమనించండి, తేనె మాటలు అంటారు. కొంతమంది ప్రేమిస్తే అసలు కాదు ఉప్పిపోద్ది అనమాట. నాన్న, అమ్మ, అయ్యా అని మాట్లాడుతూ ఉంటారు వారి భావంలో. ఈ ప్రేమలన్నీ కూడా వాస్తవాలు కాదనమాట. బైబిల్ ఏం చెబుతుందంటే, ప్రేమతో ఉండాలి. మీరు ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. తల్లి అన్న, తండ్రి అన్న, భార్య అన్న, భర్త అన్న, అన్నదమ్ములన్న, నిలువలేని పొరుగు అన్న ప్రేమించాలి. ఈ ప్రేమించకపోతే ఈ ప్రేమ కలిగే విధంగా మీరు అందరూ ఒకరొకరు ప్రేమించాలనే ఉద్దేశంతో నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఈ రోజున చూడండి, కుటుంబ జీవితాల్లో ఎక్కడో మనం వెళ్ళిపోవద్దండి. రక్త సంబంధాల్లో కూడా సరైనటువంటి ప్రేమానురాగాలు లేనటువంటి పరిస్థితులు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఒకరు అంటే ఒకరు ప్రేమ కలిగి ఉండే విధంగా, మనం తల్లిని లేదా బిడ్డలు ఒకరి పట్ల ఒకరు అన్నదమ్ములు ప్రేమ కలిగి ఉండే విధంగా మన కుటుంబాల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే నువ్వు అనారోగ్యంగా ఉంటే కుటుంబం పట్టించుకోలేని స్థితితో, నువ్వు బాధలో ఉంటే కుటుంబం పట్టించుకోలేని స్థితితో, నువ్వు ఇబ్బందికరంగా ఉంటే కుటుంబం పలకరించలేని స్థితితో, నువ్వు వేదనతో ఉంటే అర్థం చేసుకోలేని స్థితిలో ఇంకా మన కుటుంబంలో ఎవరైనా ఉంటున్నారంటే వారిలో ప్రేమ కలిగేటట్టు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలి అనేది మనం గమనించినప్పుడు 133వ కీర్తనలో మనం గమనిస్తూ ఉంటాం. అక్కడ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్తూ, ఆ ప్రేమ కలిగిన చోట, ఐక్యత కలిగిన చోట దేవుడు అక్కడ ఆశీర్వాదాన్ని ఇస్తాడు అనేది మనం చూస్తాం. 133వ కీర్తనలో మనకి వచ్చిన మనం చూద్దాం. దేవుడు చదవడానికి ప్రయత్నం చేయండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎప్పుడు ఐక్యత మనలో ఉంటుంది? ప్రేమ కలిగినప్పుడు మనం ఐక్యతగా ఉంటాం. భార్య భర్తలు అంటాడు, వీరందరూ ఎవరు? యాక శరీరము అంటాడు. అన్నదమ్ములు, రక్త సంబంధికులు దేవుడు పెట్టారా? ఆ ఏసేపు, ఏషావు, అదేవిధంగా యాకోబు ఒకే గర్భాన్ని పుట్టారు, కానీ ఒకరు
మరణాన్ని ఒకరి మరణాన్ని యాకోబు మరణాన్ని చూసే విధంగా యెషయా సిద్ధపడినట్టుగా మనం గమనిస్తున్నాం. మరి ఇలాంటి స్థితిలో యాకోబు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. లాభాలు మానేం చేస్తున్నాడు? తోలుకు రావడం ప్రారంభిస్తున్నాడు, తరుముతూ ఉండడం ప్రారంభిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యాకోబు ఏం చేశాడు? ప్రార్థనలో పోరాడాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో మన కుటుంబాల్లో సరైనటువంటి ప్రేమలు ఉండే విధంగా మన కుటుంబంలో అందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయాలని బైబిల్ సెలవిస్తుంది. అందుకే ఇక్కడ కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాట. జాగ్రత్త చదవడానికి ప్రయత్నించండి దేవుని బిడ్డలారా. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ ఏం చేయాలట? అతకబడాలి. చూడండి, కార్పెంటర్స్ వర్క్ చేసేటప్పుడు కానీ వెల్డింగ్ చేసేటప్పుడు కానీ ఒక అతుకు ఒకటి కనబడకుండా ఏం చేస్తారో ప్రయత్నం చేస్తారు, కలిసిపోయేటట్టు. మనం ఇంట్లో కానీ మన కుటుంబాల్లో కానీ మనం ఏమైపోవాలట? అతకబడిపోయి ఉండాలి. మనం ఇంట్లో ఉన్నా కూడా వేరువేరుగా జీవించకూడదు, వేరువేరుగా మనం ఉండకూడదు. ఈ వేరువేరుగా ఉండకూడనటువంటి పరిస్థితులు మన కుటుంబంలో మంచిగా ఉండాలి అని అంటే ప్రార్థన చేయాలి. మీకోసం నేను ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగి కుటుంబం అంతా జీవించేలాగున మనం ప్రార్థన చేయాలి అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేనిలో పోరాడాలంటే మా కుటుంబం ప్రేమలో ఉండాలి, మా కుటుంబం ప్రేమించబడే స్థితిలో ఉండాలి, మా కుటుంబం ప్రేమని లోకానికి లేకపోతే ఈ సమాజానికి సంఘానికి పంచే స్థితిలో ఉండాలి, దేవుడి ప్రేమని లోకానికి మేము కనబరిచే స్థితిలో ఉండాలని ప్రార్థన చేయాలని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. నేను మీరు అతకబడాలని మీకోసం ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. బంధాలు, అన్నదమ్ముల బంధాలు తీరిపోతుంటే తల్లిదండ్రులు మనం ప్రార్థన చేయాలి. భార్య భర్తల బంధాలు ఉంటుంటే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. పిల్లల బంధాలు మన నుంచి దూరం అయిపోతుంటే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. సంఘం నుంచి ఎవరైనా దూరం అయిపోతా ఉంటే వారు దేవుళ్ళు అతకబడాలని ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. దేవుడికి దూరం అయిపోకూడదు అన్న విధంగా మనం ప్రార్థన చేయాలనే మాటలో మనం తెలియజేస్తాను. దీనిలో ఇంకొక మాట మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు మరొక విషయాన్ని తెలియజేస్తూ ఏమంటున్నాడంటే, కొలసీలకు రాసినటువంటి పత్రికలో దేవుని బిడ్డలారా 4వ అధ్యాయము 12వ వచనంలోకి వచ్చేటప్పటికి మనం ఎలా ప్రార్థన చేయాలి అని అంటే చెబుతూ ఉన్నాడు. యేసు యొక్క స్వరూపంలోకి, క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడినట్లు ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. అంటే మనం ఎలాగో ప్రార్థన చేయాలి అని అంటే అక్కడ కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దేవుని బిడ్డలారా 12వ వచనం ఏమని రాయబడిందో చూడడానికి ప్రయత్నం చేయండి. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా. చూడండి, ఆ ఎపఫ్రా ఎవరి దాసుడట? క్రీస్తు దాసుడు. అంటే క్రీస్తుకు దాసుడుగా ఉన్నాడు, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డాడని చెప్తున్నాడు. తర్వాత దేవుని గురించిన సంపూర్ణ నిశ్చయత మీకు కలగాలని ఏం చేస్తున్నాను? నేను ప్రార్థన చేస్తాను. అంటే మనందరం కూడా ఏ రూపంలోకి రావాలని మనం ప్రార్థన చేయాలి? క్రీస్తు రూపంలోకి మనము రావాలి. దేవునికి స్తోత్రం. దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం, ఆరోగ్యమని ప్రార్థన చేస్తాం, ఆస్తులు మనం ప్రార్థన చేస్తాం, పిల్లల్ని బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తాం. కానీ మనము దేనికోసం ప్రార్థన చేయాలట? క్రీస్తు స్వరూపంలోకి నేను మార్చబడాలి. చూడండి, ఎక్కడ రాయబడింది ఒక మాట. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం దేవుని బిడ్డ. అమ్మా 12వ వచనం చూడండి ఒకసారి. సహోదరులారా, మీ వంటి వాడనైతిని గనుక క్రీస్తు